చపాతీ ఎంత పెద్దదిగా ఉందో, ఈ రోజు ఈ రొయ్యలతో మునక్కాళ్ళ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూసేస్తామా. ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు, కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయి రొయ్యలు ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకున్నాం. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పట్ట, లవంగ, జీర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు, కొంచెం పసుపు వేసేసుకొని ఈ విధంగా మనకి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, కల్లుప్పు వేసేసుకొని కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఇవన్నీ వేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1.5 కప్పు గ్లాస్ నీళ్లు పోసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి. కూరలో మనకి పైన ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటది. చూసారండి, వేడి వేడి అన్నం, కోడిగుడ్డు, రొయ్యలు ఎలా ఉందో తినేసి చెప్పేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, సూపర్ గా ఉందండి.